అండి. ఇది కరెంట్ సంబంధించిన మోటారు. ఈ మోటార్ వాటర్ ఎక్కి పైప్ అనేది మనం ట్యాంక్లో పెట్టుకునేది. ఇది ట్యాంక్లో పెట్టుకోవాలి. ఇది పైపు పెట్టుకుని స్విచ్ చేసుకుంటే ఇదిగోనండి. ఇక్కడ రెండు ఉండే కదా ప్లగ్గులు కట్టేసి ఉన్నాయి. 2 ప్లగ్గులు. చిన్నదేమో వాటర్ ఎక్కేది, ఇదేమో కూలింగ్ అవుతాయి. పెద్దదేమో కూలింగ్ అవుతాయి. 3 hours పెట్టాలి. ఇది వాటర్ పెట్టినా కట్టేసుకోవాలి. ఇది అంటే 2 టిన్నులు కానీ మనకు రోజుకి ఎంత సప్లై అవుతుంది, మ్యాక్సిమం అయితే 2 టిన్నులు అవుతుంది. మినిమం అయితే 1 టిన్ను అవుతుంది. చిన్నదే 2 టిన్నులు ఎక్కించుకుని కట్టేసేసుకొని ఈ పెద్ద ప్లగ్ పెట్టుకుని 3 hours మినిమం 3 hours అన్న పెట్టాలి. సమ్మర్ బాగా ఉంటే 4 hours 5 hours అన్న పెట్టుకోవాలి. 4 hours పెట్టుకోవాలి. అంటే ఎండాకాలం బాగా ఉంటే కనుక 4 hours పెట్టుకోవాలి. చలికాలం వానాకాలం 3 hours సరిపోతుంది. ఇది గ్యాస్ అండి. ఈ గ్యాస్ ఇలా తిప్పుకుంటే ఇది పైప్ తిప్పుకుంటే గ్యాస్ అనేది రీడింగ్ చూపిస్తుంది. ఇక్కడ వాటర్ ఎక్కించుకున్న తర్వాతే ఫస్ట్ వాటర్ ఎక్కించుకోవాలి. వాటర్ ఎక్కించుకున్న తర్వాత మరి గ్యాస్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ రీడింగ్ పడుతుంది. 100 ఉండాలి. 50 నుంచి 100 మధ్యలో ఉండాలి. లేదా 100, 110, 120 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. వాటర్ అనేది బాగా సౌండ్ వచ్చేస్తుంది. ఎక్కువ పెట్టుకుంటే కనుక బాగా సౌండ్ వస్తుంది అనమాట. ఇట్లా తెలుస్తుంది. రీడింగ్ పడుతుంది. ఇక్కడ తెలుస్తుంది. మళ్ళీ మనం క్లీన్ చేసేసుకుని మళ్ళీ రేపటి రోజున క్లీన్ చేసుకోవాలంటే దీన్ని ఫస్ట్ గ్యాస్ వదిలేసేయాలి. ఇది గ్యాస్ ఉంది కదండి. ఈ గ్యాస్ తీసేయాలి. తీసేసి వాటర్ తీసేసి ఈ గ్యాస్ తీసేసిన తర్వాతే మనం గ్యాస్ తీసేసి మళ్ళీ వాటర్ ఎక్కించుకుని మళ్ళీ గ్యాస్ ఉంటే మళ్ళీ వాటర్ ఎక్కవండి. ఒకవేళ మొత్తం వాటర్ అయిపోయింది అనుకో, గ్యాస్ ఒకటే గ్యాస్ అనేది లోపల ఉంటుంది. వాటర్ ఏమీ లేకుండా ఉంటే గ్యాస్ అనేది ఉంటుంది లోపల. అప్పుడు గ్యాస్ అనేది తీసేయాలి. ఇది పైకి వెళ్తే ఇలా పైకి వెళ్తే ఇప్పుడు ఏమీ లేదు కదా, అక్కడ జీరోలో ఉంది. అందుకే సౌండ్ వస్తుంది బాగా. ఇది గ్యాస్ ఇది తీసేయాలి. ఇది ఆఫ్ చేయాలి. గ్యాస్ తీసేసిన తర్వాత మనం వాటర్ ఎక్కించుకోవాలి. ఒకవేళ వాటర్ లేకపోతే వాటర్ ఉన్నాయి అనుకో, గ్యాస్ ఉందనుకో తీసేసుకోవచ్చు. ఇక్కడ ఇలా నొక్కితే ఇక్కడ పైప్ సెట్ ఇలా నొక్కి ఇలా తీస్తే వాటర్ గ్యాస్ 2 వచ్చేస్తాయి. డైలీ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఉంచితే లోపల పాకుడు పడుతుంది. వాటర్ అనేది గలీజ్గా వస్తాయి. బాగా అన్నమాట. పైప్ సెట్లు అండి. ఇది పెద్దది అనేది మాకు మొక్కలు వచ్చింది. ఇది ఇందులో వాటర్ పెట్టుకుని కూలింగ్ చేసే ముందు వాటర్ ఎక్కించుకోవాలి. సగానికల్లా ఎక్కించుకోవాలి. సగం వల్ల పెట్టుకుని కూలింగ్ చేసుకుంటే ఇది అంతా గడ్డ కట్టిద్ది. మనం ఏమన్నా ఫ్లేవర్స్ పెట్టుకోవాలన్నా స్టోరేజ్ లాగా ఒక 7 hours 8 hours అలా ఉంటుంది కూలింగు. తర్వాత ఉండదు, కరిగిపోతాయి కదా ఉన్నకెట్లో. మనం ఇక్కడ మనీ బాక్స్ పెట్టుకొని తాళం వేసుకోవాలి. ఇలాంటివి జంబో గ్లాస్ కట్టండి. జంబో గ్లాసులు కట్టారని చేసుకోవాలి. ఇది పైన మనం పైన ఏమన్నా పెట్టుకోవాలన్నా ఇది పెట్టుకోవాలంటే ఇది చూడమండి. ఇలా తోసుకెళ్తాకి ఇలా సైకిల్ వచ్చిన వాళ్ళు కొంచెం ఈజీగా ఉంటుంది. సైకిల్ రన్ వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా 2 చేతి పట్టుకొని తోసుకుని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.